హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రెస్ కటింగ్ చెప్పబోతున్నాను. డ్రెస్ని డబుల్ ఫోల్డింగ్లో వేసుకోండి, అంటే 4 లేయర్స్గా ఉండాలి. ఓకేనా. కస్టమరు లైనింగ్ ఏం అవసరం లేదన్నారు, సో నేను డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద కటింగ్ చూపిస్తున్నాను. ఓకేనా. కింద ఉంటుంది కదా, అక్కడ ఒక 1 ఇంచ్ తీసుకోండి. డ్రెస్ని ముందు ప్లెయిన్గా నీట్గా సర్దుకోండి. ఒకవేళ ఫోల్డింగ్ ఏమైనా ఉంటే కొంచెం ఒకసారి ఐరన్ చేసుకొని అది నీట్గా పరచుకోండి డబుల్ ఫోల్డింగ్లో. ఓకేనా. పరుచుకున్నాక ఆ కింద పార్ట్లో ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఫోల్డింగ్ కోసం లైన్ గీసుకోండి. గీసుకున్నాక మనం డ్రెస్ పరుచుకున్నాం కదా, అక్కడ ముందు చంక దగ్గర మెయిన్ కుట్టు ఉంటుంది కదా, కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోండి. ఆ తర్వాత యాస్టీ డ్రెస్ ఎలా ఉందో అలా గీసేసుకోండి. గీసుకున్నాక మన డ్రెస్కి సైడ్కి కట్స్ ఉంటాయి కదా, కట్ అక్కడ చిన్న మార్క్ పెట్టుకోండి. లైన్ దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ పెట్టుకొని అక్కడ మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ అక్కడ ఎలా ఉందో అలాగే యాస్టీజ్గా గీసేసుకోండి డ్రెస్సు. ఓకేనా. మనం ఎలా పరుచుకున్నా అలాగా. ఆ తర్వాత నెక్ దగ్గర మెయిన్ కొలత కాకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్, ఆ నెక్లు కూడా యాస్టీజ్గా ఎలా ఉన్నాయో అలా తీసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. ఓకేనా. అలా అయిపోయిన తర్వాత దాన్ని తీసేయాలి. డ్రెస్ని తీసుకున్నాక మన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకోండి. ఓకేనా. తీసుకొని అక్కడ లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని చంక భాగంలో ఒక 6.5 పెట్టుకోండి. ఇది కాస్త పెద్దవాళ్ళది కాబట్టి 6.5 అలా తీసుకున్నాను. 6.5 అలా పెట్టుకొని చంక కింద భాగం 6.5 7 వరకు తీసుకోవచ్చు. చంక భాగంలో తీసుకొని అందులో ఒక 1.5 లోతు కోసం తీయాలి. బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ దేనికైనా సరే మాత్రం కంపల్సరీ లోతు తీయాలి. ఫ్రంట్ భాగంలో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్లో 1.5 ఉంటే ఫ్రంట్ దాంట్లో 1 ఇంచే ఉండాలి లోతు కోసమని. ఇది మాత్రం మర్చిపోకుండా పక్కా చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం గీసుకున్నాం కదా డ్రెస్ ఎలా ఉందో అలాగా ఆ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మన మెయిన్ కొలత కంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీకు ఎంత ఖర్చు కావాలంటే అంత. నేనైతే 1.5 తీసుకున్నాను. నెక్స్ట్ సైడ్ కట్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. ఓన్లీ 1 ఇంచే తీయాలి అక్కడ. లేదంటే మీరు ఐరన్ స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర, దాని కొలత ప్రకారమైనా గీసుకున్నా అది ఇంచుమించు 1 ఇంచే ఉంటుంది ఆల్మోస్ట్. అలా గీసుకున్నాక ఇంకా నెక్ దగ్గర కస్టమరు డిజైన్ ఏం అవసరం లేదన్నారు, ఓన్లీ రౌండ్ పెట్టిమన్నారు ఫ్రంట్ బ్యాక్. సో నేను 2 సైడ్లు ఫ్రంట్ బ్యాక్ 2 రౌండ్ గీసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత కట్ చేసుకోవడం, మనం పెట్టుకున్న ఖర్చు దగ్గర నుండి కట్ చేసుకొని నెక్స్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వేరేగా బ్యాక్ నెక్ వేరువేరుగా చేసి కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి డ్రెస్కి. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా. తర్వాత మెయిన్ పెట్టుకున్నాం కదా డాట్, డ్రెస్కి సైడ్ దగ్గర అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.